IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటాం అంటే ఏంటి? బ్లడ్ షుగర్ని, బ్లడ్ ప్రెషర్ని, కొలెస్ట్రాల్ని మూడింటిని కంట్రోల్లో ఉంచుకుంటే కనుక తప్పకుండా డయాబెటీస్ని మీరు కంట్రోల్లో ఉంచుకున్నట్లే. చాలా మంది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ని ఏం చేసినా సరే పర్లేదని చెప్పి అనుకుంటారు. ఇది నిజం కానే కాదు. ఎందుకంటే బ్లడ్ షుగర్ ఎంత ఇంపార్టెంటో డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కూడా అంతే ఇంపార్టెంట్, కొలెస్ట్రాల్ కంట్రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, మూడింటిని మనం కంట్రోల్లో ఉంచుకుంటేనే డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ని మనం నివారించుకోగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలి డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే అని కనుక చూసినట్లయితే ఈ మూడింటిని మానిటర్ చేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది, బ్లడ్ షుగర్ ఎంత ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంటుంది. బ్లడ్ షుగర్ని ఎలా మానిటర్ చేసుకుంటాం? HbA1c ద్వారా, గ్లూకోమీటర్ రీడింగ్స్ ద్వారా, ల్యాబ్ గ్లూకోజ్ రీడింగ్స్ ద్వారా, అట్లానే CGMS ప్యాచెస్ ద్వారా, ఈ డివైజెస్ ద్వారా మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా బ్లడ్ ప్రెషర్ ఎలా ఉందని చెప్పి చెక్ చేసుకుంటాం. ల్యాబ్కి వెళ్ళో, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే మన ఇంట్లోనే బీపీ మెషిన్ వాడుకుంటూ శుభ్రంగా చెక్ చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ని ఎలా చెక్ చేసుకుంటాం? ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎంత ఫ్రీక్వెంట్గా ఏది చేసుకోవాలనేది వేరే ఎపిసోడ్స్లో చెప్పున్నాను, మళ్ళీ కూడా వేరే ఎపిసోడ్స్ చేయబోతున్నాను, వాటిలో మీరు చూడొచ్చు. ఇంకా చేయాల్సింది ఏంటి? డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే మందులు సరిగ్గా వేసుకోవాలి. మానిటరింగ్తో పాటు మందులను సరిగ్గా వేసుకుంటాం అనేది కూడా చాలా అవసరం. మందులు అంటే ఏంటి? మీ డాక్టర్ గారు ఏవైతే మీకు ప్రిస్క్రైబ్ చేస్తారో ప్రిస్క్రిప్షన్ మెడికేషన్స్ మాత్రమే వేసుకోవాలి. అంతేగాని ఇంటి పక్కన వాళ్ళు, లేకపోతే మన తెలిసిన వాళ్ళు, లేకపోతే మన రిలేటివ్స్ చెప్పారనో ఎట్లా పడితే అట్లా కనుక వాడినట్లయితే కనుక అది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయకపోగా ఒకసారి లో షుగర్ అవటం, లేకపోతే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవటం, లేకపోతే మీరు వాడేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వేరే మందులు, ఆ మందులకి ఈ డయాబెటీస్ మందులకి ఇంట్రాక్షన్స్ ఉండటం, లేకపోతే మీ కిడ్నీ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, లేకపోతే గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, లేకపోతే లివర్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా, మీరు ఇట్లా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడేటువంటి మందుల వల్ల చెడు జరగచ్చు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఒకటే, మీరు ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రం దయచేసి మందులు వాడుకోవద్దు. మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరున్నారో, లేకపోతే మీ డయాబెటీస్ చూసేటువంటి ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎండోక్రినాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడ్వైస్ తీసుకుని మాత్రమే వాడుకోమని చెప్పి నేను సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటాను. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, ఈ యొక్క బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా ఒక్కొక్కసారి ECG లాంటివి చేసుకుంటాం, యూరిన్లో ప్రోటీన్ లీక్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం, సీరం క్రియాటినిన్ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేసుకుంటాం. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మన కిడ్నీలని కూడా మనం కాపాడుకోగలుగుతాం. మన హార్ట్ ఎలా ఉందో కూడా కొంతమేరకైనా తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే, షుగర్ అనేది కళ్ళను కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి రెటినల్ స్క్రీనింగ్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అంటే కంటి వెనక రెటీనా ఎలా ఉంది అనేది చెక్ చేసేటువంటి టెస్ట్ను రెటినల్ స్క్రీనింగ్ అని చెప్పి చెప్తాం. ఇది రెటినోపతిని స్క్రీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని రెటినల్ స్క్రీనింగ్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ యొక్క రెటినల్ స్క్రీనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే మీ డాక్టర్నో, లేకపోతే మీ కళ్ళ డాక్టర్నో, లేకపోతే మీ డాక్టర్ గారి దగ్గర ఉండేటువంటి రెటినా స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ను వాడుకుంటూ మీరు తప్పకుండా స్క్రీన్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ విషయానికి వచ్చినట్లయితే, మీ పాదాలు ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పాదాలకు వెళ్ళేటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో, నర్వ్స్ అని చెప్పి చెప్తాం, అవి దెబ్బతినొచ్చు డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళల్లో. కాబట్టి ఇవే కాకుండా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బ్లడ్ సప్లై ఏదైతే ఉందో కాళ్ళకి వెళ్ళేది, అది కూడా సరిగ్గా ఉందా లేదా అని చెప్పి పీరియాడిక్గా చెక్ చేసుకోవాలి. కాళ్ళకు పుళ్ళు పడకుండా చూసుకోవాలి. ఎప్పుడు చెప్పులు లేకుండా బయట నడవకూడదు. బయట నడిచినట్లయితే కనుక కాళ్ళకు పుళ్ళు పడవచ్చు. కాబట్టి ఈ చిన్నపాటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే, దాంతోపాటు స్మోకింగ్ లాంటి వాటికి, ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా కనుక్కున్నట్లయితే కనుక తప్పకుండా మీ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటాం అనేది జరుగుతుంది. డయాబెటీస్ కంట్రోల్ అంటే స్క్రీనింగ్, మానిటరింగ్ అండ్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. ఈ మూడింటిని కనుక చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇవే కాకుండా డయాబెటీస్ని రివర్స్ చేసుకుంటాం కూడా కొంతమేరకు సాధ్యపడుతుంది. అందరిలో కాదు, కొంతమందిలో. ఇది ఎలా చేయొచ్చు, ఎవరిలో సాధ్యపడుతుంది అనేది మనం వేరే ఎపిసోడ్లో చెప్పుకున్నాం. కాబట్టి డయాబెటీస్ రెమిషన్ అని చెప్పి, డయాబెటీస్ రివర్సల్ అని చెప్పి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మళ్ళీ చెప్పబోను. డూ టేక్ కేర్.